హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడారు. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఏంటి సార్, వైఎస్ షర్మిల గారు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని కలుస్తున్నారంట. కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్ ఈ షర్మిల గారి పార్టీ కలిపేస్తున్నారంట. ఏంటి సార్, ఎంతవరకు నిజం అది? అది పేపర్లో వచ్చింది కదా. అవును సార్. ఎస్, విలీనమే అని ఈరోజు చూశారు, పేపర్లో చూశారు. అయితే ఇప్పుడు రాజకీయం మంచి రసకందాయంలో ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎలాగైతే పావులను కదుపుతున్నారో కాంగ్రెస్ వాళ్ళు కూడా పావులను కదుపుతున్నారు. ఇక్కడ బీజేపీ వాళ్ళతో పాటు కాంగ్రెస్ వాళ్ళు కూడా తెలంగాణలో పావుల్ని కదిపి ఏమో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నెగ్గొచ్చేమో అనేటువంటి భయభ్రాంతులు చేస్తున్నారు తెలంగాణ వాళ్ళే. అలాగే ఇక్కడ షర్మిల తాలూకు అవసరం తెలంగాణకు అంత ఉండదు. కానీ ఎందుకంటే ఇక్కడ బాగా దేశముద్రులు ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఉంటుండగాను, రేణుకా చౌదరి ఉంటుండగాను, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటుండగాను కాంగ్రెస్ పార్టీలో అంత స్థానం ఉండదు. కనుక అక్కడ కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు కానీ ఉన్నట్టయితే కథ మంచి రసకందాయంలో పడుతుంది. స్టార్టింగ్లో మరి రేవంత్ రెడ్డి గారుని షర్మిల గారు తిట్టుకున్నారు కదా సార్. ధర్మ రేవంత్ రెడ్డి గారుని షర్మిల గారు దూషణలు చేసుకున్నారు కదా, ఇద్దరు రెండు చేసుకోవచ్చు. ఇక్కడ అందుకే కదా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే షర్మిల గారు తెలంగాణలో ఉండవలసిన అవసరం లేదు. షర్మిల గారిని ఇక్కడ అంటే అక్కడ మన ఆంధ్రాలోనే ఎక్కువ ఆవశ్యకత ఉంది. షర్మిల గారు వాళ్ళ అన్నయ్యని కంప్లీట్గా అటాక్ చేసేటువంటి బాధ్యతని అప్పచెప్పారు. ఈయన చెప్పుకుంటున్నాడు కదా, నేను సోనియా గాంధీనే చీపు అన్నాను, వీళ్ళంతా వాళ్ళంతా అంటున్నాడు కదా. సోనియా గాంధీని ఈయన చీపు అన్నాడో లేకపోతే ఈయన్ని సోనియా గాంధీ చీపు అందో రాబోయే ఎలక్షన్స్లో తెలిసిపోతుంది. బహుశా మనకి ఫస్ట్ వీక్లో టైం ఇచ్చినట్టుంది షర్మిల గారికి. షర్మిల గారు వెళ్ళి తన తాలూకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తుంది మాట. తనకు కావాల్సినటువంటి వనరులు ఇవన్నీ చెప్తుంది. దానికన్నిటికీ కూడా సోనియా గాంధీ షర్మిల గారిని బాగా లైక్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే షర్మిల గారు మాట్లాడే విధానం కానీ, షర్మిల గారి తాలూకు వ్యూహ రచన కానీ, షర్మిల గారి తాలూకు స్పీచ్ కానీ, నిజానికి షర్మిల జగన్మోహన్ రెడ్డి కంటే చాలా బాగా మాట్లాడగలదు. ఆవిడ ఇంచుమించు ఇక్కడ కేసీఆర్తో ఈక్వల్గా మాట్లాడుతుంది. అంటే అవకాశం వచ్చినట్టయితే మాత్రం అందరినీ కూడా తుడిచిపెట్టిపోయేంత పవర్ఫుల్ లీడర్గా కనిపిస్తుంది అన్నమాట. అందువల్ల షర్మిల గారికి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో. జగనన్న వదిలిన బాణం జగనన్న మీదకే వెళ్తుంది, భూమిరంగా అవుతుంది అన్నమాట. అది కాదు సార్, మామూలుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్కి అతీతం సార్. ఇప్పుడేమో షర్మిల గారు వెళ్ళి కాంగ్రెస్లో కలుస్తున్నారు. ఏంటి సార్, పదవుల గురించో రాజకీయం గురించో ఎందుకని ఇంత దారుణంగా తయారవుతున్నారంటారు? అదే కదండి, ఇప్పుడు జగనన్న వదిలిన బాణాన్ని అని మొత్తం ఆంధ్ర అంతా ఎలక్షన్లో తిరిగింది. రాత్రి బాగులో తిరిగి మొత్తానికేమో అన్నయ్య గారికేమో పట్టం గట్టి పెట్టింది. లేదా ఈ తాలూ కనీస బాధ్యత ఏమిటండి? అదొక రాజ్యసభ సీటేనా ఇవ్వాలా? ఏదైనా ఒక పవర్ఫుల్ ఓ పొజిషన్ ఇవ్వాలి కదా. అది ఇవ్వకుండానో నీతో పనేం లేదు, గెట్అవుట్ అని చెప్తాడా? మరి నా ఆస్తిపాస్తులు ఏంటి బాబు? మరి గెట్అవుట్ అని చెప్తే వెళ్ళిపోతుందే. మరి నాకు చెందవలసిన ఆస్తిపాస్తి నా పిల్లలు ఉన్నారు కదా. అంటే ఆడపిల్ల కదా, ఆడపిల్లకి పెళ్లి చేసి పంపిస్తావు, నీకు ఆస్తి అనుకో అన్నాడు. దాంతో గుండె సరిపోయింది అన్నమాట. అమ్మ ఎంత అంటే ఇంత ద్రోహం చేస్తావా అని అప్పుడు దానికి స్పేస్ వెతుక్కుంది. రాజకీయంగా పోట్లాట సాగించడానికి స్పేస్ లేక ఆ స్పేస్ వెతుక్కుంటూ తెలంగాణలో అక్కడ పుట్టినీళ్ళు కదా, ఇక్కడ మెట్టినీళ్ళు అంటూ తను పోరాటం మొదలుపెట్టింది. ఈ పోరాటం మొదల్లో బీజేపీ వాళ్ళు సొంతం చేసుకుందాం అనుకున్నారు. కానీ బీజేపీ వాళ్ళకి ఈవిడ చాలా అనిపించింది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నవాళ్ళు కిషన్ రెడ్డి చాలా పెద్దోడు, బండారు దత్తాత్రేయ చాలా పెద్దోడు, సంజయ్ పెద్దోడు, అరవింద్ పెద్దోడు, వేరే మందిని ఈవిడ అనవసరంగా ఏదో వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చి వాళ్ళకి పోటీగా ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు, ఈవిడ ఫీల్ అవుతుంది.
అందుకని విరమించుకున్నారన్నమాట. కాంగ్రెస్ వాళ్ళు బాగా అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేస్తే ఈ రేవంత్ రెడ్డి వీళ్ళందరితో మాటకి మాట తిట్టుకోవడం ఉన్నారు. ఇది కాదు కరెక్ట్ అయిన వాళ్ళకి పొజిషను. అక్కడ ఆంధ్రాలో చాలా వాక్యూమ్ ఉంది. అక్కడ తెలుగుదేశం అంత గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. కాబట్టి జనసేన ఒక్కరే ఉన్నారు కనుక ఈ జగన్మోహన్ రెడ్డిని ఎదిరించాలంటే చెల్లి బాగా ఎదిరిస్తుంది. చెల్లితో పాటు తల్లి కూడా ఉంది కదా, తల్లికి కూడా కసి ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ స్థాపక అధ్యక్షురాలు ఆవిడ కనుక అంటే మాట మాత్రమే చెప్పకుండా ఆవిడ్ని స్థాపక అధ్యక్షురాలు పదవిలోంచి తీశారు. అని తల్లి చెల్లి కలిసి డెఫినెట్గా జగన్ తాలూకు అంతు చూస్తారు. రాజకీయంగా చాలా పెద్ద అంటే మూల్యం చెల్లించుకునేలా చేస్తారని అంటే పరిశీలకుల తాలూకు అంచనా. సార్ ఇప్పుడు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జస్ట్ మార్నింగ్ పొద్దున నేను ఒక చిన్న సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ చూసాను సార్. 2017, 2018, 2019 వరకు షర్మిల గారు రాఖీ కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. 19 నుంచి లేదు అసలు, కనీసం ట్విట్టర్లో విష్ చేసుకోవడం కానీ అలాంటి కూడా లేదు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు వీళ్ళిద్దరి మధ్య? తల్లికే అసలు స్థానం ఇవ్వలేదు, చెల్లికి స్థానం ఇవ్వలేదు, మనసు లేనిది భాగం లేదు కదండి. రోడ్డు మీద పోయిన వాళ్ళైనా సరే అమ్మ రాఖీ కట్టమంటే కడతారా? వాళ్ళు మనసులో ఇష్టమైతే కదా రాఖీ కడతారు. అందులో రాఖీ కట్టడం అంటే ఏంటి? మనసా భాష కర్మణ వాళ్ళు ఫీల్ అయితేనే కడతారు, ఫీల్ అవ్వకంటే ఏం కడతారు? కట్టే ఇప్పుడు ఎందుకు కడతారు? కట్టు. ఇప్పుడు అలాగే ఆయన మీద బాగా ప్రజగారు కుట్ర ఏదైనా ఉంటే మాత్రం వాళ్ళు ఇద్దరు చాలా పోటాపోటీగా ముందు మాట్లాడుకుంటారు, పోట్లాడుకుంటారు అన్నమాట. చాలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చాలా రసకంగా ఉంటుంది. ఆ మధ్య తులసి రెడ్డి చెప్పింది కూడా ఏంటంటే లీడర్ లేడు, కాంగ్రెస్ పార్టీకి లీడర్ లేడు. అప్పుడు షర్మిల అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎంత మంచి లీడరో అంత మంచి లీడర్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు తులసి రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా షర్మిల తాలూకు గ్రూపులోనూ ఆ బ్యాచ్లోనూ జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యి ఇండివిజువల్గా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుచుకునే అవకాశం ఒక 5 సంవత్సరాల్లో కలుగుతుంది అన్నమాట. కనుక షర్మిలను మాత్రం తక్కువగా అంచనా వేయడం వీల్లేదు. ఇలా గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. డెఫినెట్గా పూర్వపు వైభవాన్ని తప్పకుండా షర్మిల తెచ్చుకుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.